భద్రాద్రి రామయ్య కళ్యాణానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కళ్యాణాన్ని కనులారా తిలకించడానికి తెలుగు రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఎండ తీవ్రత దృష్ట్యా కళ్యాణం జరిగే మిథిలా స్టేడియంలో చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. శ్రీరాముడి కళ్యాణానికి సర్వం ఏర్పాటు చేశారు. భద్రాచలంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో రాములోరి కళ్యాణానికి పూర్తి ఏర్పాట్లు జరిగినట్లుగా తెలుస్తోంది. చలువ పందిళ్లు, పచ్చటి తోరణాల మధ్య రామయ్య వారి కళ్యాణాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో స్థానిక ఆలయాలకు తరలి వెళుతూ ఉన్న దృశ్యాలే సర్వత్రా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఆ కళ్యాణాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని అందించేందుకు భద్రాచలం నుంచి మా కరెస్పాండెంట్ మహేందర్తో పాటు రామతీర్థం నుంచి మా కరెస్పాండెంట్ యుగంధర్, అలాగే తిరుపతి నుంచి మా కరెస్పాండెంట్ మూర్తి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా మహేందర్ వద్దకు వెళదాం. భద్రాచలం కళ్యాణం అంటేనే, రాముల వారి కళ్యాణం అంటేనే ప్రధానంగా అందరికీ గుర్తొచ్చేది తెలుగు రాష్ట్రాల్లో భద్రాచలం. ఈరోజు స్వామివారి కళ్యాణానికి ఎట్లాంటి ఏర్పాట్లు సాగుతున్నాయి, ఎలాంటి వాతావరణం అక్కడ కనిపిస్తుందంటే ఏం చెప్తారు మహేందర్? అనుశ్రీ, భద్రాద్రి రామయ్య కళ్యాణాన్ని తిలకించడానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు భద్రాచలంకి తరలి వచ్చారు. ప్రస్తుతం మనం భద్రాచలం రామయ్య సన్నిధిలో ఒక పండగ వాతావరణం సంబంధించి కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తెల్లవారుజాము నుంచే భక్తుల కోలాహలం అనేది ఉంది. అయితే ఎండ తీవ్రత నేపథ్యంలో ఇక్కడ చలువ పందిళ్లను సంబంధించి మజ్జిగ ప్యాకెట్లను కూడా ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చిన నేపథ్యంలో వారికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా కూడా అన్ని ఏర్పాట్లు సంబంధించి చేశారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎండ తీవ్రత కూడా రాష్ట్రంలోనే అత్యధికంగా భద్రాచలంలో ఎక్కువగా ఉంది. నిన్న ఏకంగా 44 డిగ్రీల అత్యధికంగా గరిష్ట ఉష్ణోగ్రత నమోదైన నేపథ్యంలో ఇవాళ కూడా అదే స్థాయిలో ఎండ తీవ్రత ఉన్న నేపథ్యంలో వేలాది లక్షలాది వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా కూడా ఆలయ అధికారులు ఆ దిశగా సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తారని చెప్పుకోవాలి. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కూడా అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ప్రతి ఏటా కళ్యాణానికి మీరు ఇక్కడ భద్రాచలంకి వస్తారు? మేము వరంగల్ జిల్లా నుంచి వచ్చామండి. మేము ప్రస్తుతం సేవకు వస్తుంటాము. ఇక్కడికి అవకాశం కల్పించడం మేము ఎంత అదృష్టంగా భావిస్తున్నాం. వారికి కళ్యాణం రోజు మేము సేవ చేయడం అనేది వచ్చి జనానికి ఇక్కడ వచ్చిన భక్తులకి అన్ని విధాల వసతులు బాగుంటాయి. అందులో మాకు ఒక అవకాశం కల్పించినందుకు ఎంతో రుణపడి ఉంటాం. ఏదో పూర్వజన్మ సుకృతగా భావిస్తామండి. ఏర్పాట్లు ఎట్లున్నాయి ఈసారి? ఏర్పాట్లు బాగున్నాయండి. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ సదుపాయం కానీ, ఎక్కడికక్కడ ఫుడ్ అరేంజ్ చేయడం కానీ సదుపాయాలు బాగున్నాయండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఎట్లున్నాయి ఈసారి ఏర్పాట్లు? ఎట్లున్నాయి? అందరికీ ముఖ్యంగా నమస్కారం అండి. జై శ్రీరామ్. సాక్షి టీవీ వీక్షిస్తున్న ప్రతి జనానికి కూడా, అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ముందుగా మేము శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చామండి. ఈ 2-3 రోజులు సేవ కోసం అని చెప్పి వచ్చాం. భవదీయం ట్రస్ట్ తరపున వివిధ జిల్లాల నుంచి, 2 రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చాం. చాలా వరకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు సంబంధించి తరలి వచ్చారు. మధ్యాహ్నం 12 గంటలకు కూడా అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణం సంబంధించి జరగనుంది. దీనికి సంబంధించిన క్రతువు మరి కొద్ది నిమిషాల్లో ప్రారంభం కానుంది. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ మహేందర్.